భీముడు కొత్త బలం పొందిన ఆనందంలో ఉండగా వాసుకి అతనికి ఇలా ఉపదేశించాడు. భీమా, ప్రతిదానికి సమయం ఉంటుంది. అవసరం వచ్చినప్పుడే నీ బలం చూపించు. వాసుకికి కృతజ్ఞతలు తెలుపుకుని భీముడు మళ్లీ భూలోకానికి చేరుకున్నాడు. చాలాసేపు భీముడు కనిపించకపోవడంతో అర్జునునికి అనుమానం కలిగింది. దుర్యోధనుడిని అడిగితే, నీ అన్న ఎక్కడున్నాడో నాకు ఎలా తెలుస్తుంది అన్న సమాధానమిచ్చాడు. అది విని అర్జునుని అనుమానం మరింత పెరిగింది. వెతుకుతూ వెళ్లగా భీముడి పాదరక్షలు నేలపై లాగిన గుర్తులు కనబడ్డాయి. వాటిని అనుసరిస్తూ మడుగు దగ్గరికి చేరాడు. భీముడు బ్రతికున్నాడా లేక చనిపోయాడా అని బాధపడుతుండగా ఒక్కసారిగా మడుగులో నుండి భీముడు పైకి వచ్చాడు. ఆనందంతో అర్జునుడు అతన్ని కౌగిలించుకుని ఏం జరిగిందో అడిగాడు. జరిగినదంతా భీముడు వివరించి దుర్యోధనుడి పన్నాగం గురించి చెప్పాడు. అందరికీ ఈ విషయం చెప్పుదామని అన్నాడు. అయితే అర్జునుడు ఆలోచించి, అన్నయ్యా, మనకి ఇప్పుడు ఈ విషయం తెలుసని దుర్యోధనుడికి తెలిసిపోతే ఇకపై అతడు మరింత జాగ్రత్త పడతాడు. సమయం రాగానే వాళ్లకు తగిన బుద్ధి చెప్తాం. అంతవరకు ఈ విషయాన్ని మన ఇద్దరి మధ్యే ఉంచుదాం. భీముడు నాగలోకంలో జరిగిన సంగతులన్నీ వాసుకి ఇచ్చిన నాగామృతం వల్ల తాను పొందిన 1000 ఏనుగుల బలం గురించి వివరించాడు. అర్జునుడు ఆనందంతో, అన్నయ్యా, నీ బలం నా బలం కలిస్తే ఎంతటి శత్రువులైనా మన ముందు నిలవలేరు అని ఉత్సాహంగా అన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని మళ్లీ కోటకు తిరిగి చేరుకున్నారు.